మొన్నటిదాకా అంటే ఈ వర్షాలు లేకపోతే ఈ పొంగి పొరడాలు అంటే గత నెల 2 నెలల నుంచి కంటే ముందు అది నీళ్లు లేక కరువు వచ్చింది, చెన్నైలో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, మన దగ్గర వచ్చింది అని. అయితే అతివృష్టి జరుగుతుంది, అనావృష్టి జరుగుతుంది. అంటే మొత్తానికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి మొన్నటిదాకా. ఇప్పుడేమో కొట్టుకుపోయే పరిస్థితి. అంటే ఎందుకు అవుతుంది ఇది అనేది ఆలోచించాలి. ప్లస్ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. రెండోది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చినాక మందులు వేసుకొని తగ్గించుకుంటా అని ప్రయత్నం చేసేది ఎంత అయితే, ఇప్పుడు దూపు అయితే ఇప్పుడు బాయిద అవుతా అనేది ఎంత అయితే ఉందో, సో రోగం వచ్చినాక నువ్వు ఎంత మంచిగా ఎన్ని టేక్ కేర్ చేసినా అంతకుముందు ఉన్నట్టుగా 100% చేయడం సాధ్యం కాదు. ఒకసారి యాక్సిడెంట్ అయిన బండి నువ్వు ఎన్ని మంచిగా రిపేర్ చేసినా అది ఆ వంక ఉంటది. దాని యొక్క ఆ యాక్సిడెంట్ యొక్క ఆనవాళ్లు పూర్తిగా తొలగించలేము. అంటే నేను ఏం చెప్తున్నా, ఈ ఓవరాల్ ముచ్చట్ల సారాంశం ఏంటంటే ప్రివెన్షన్. రోగం రాకుండా చేసుకోగలిగితే, వరదలు ఈ నీళ్లు మన ఇండ్లకు రాకుండా చేసుకోగలిగితే, మన పొలాలకు రాకుండా చేసుకోగలిగితే, శాశ్వత పరిష్కారం చూపెట్టుకోగలిగితే, ఖర్చు అయినా సరే కష్టమైనా సరే అది చూపెట్టుకోగలిగితే దట్ ఈస్ బెస్ట్. నేను గమనించింది మన దేశంకి అదే అభివృద్ధి చెందిన దేశాలకి తేడా ఎక్కడుంది అంటే, వాళ్ళు కష్టమైనా సరే, ఒక్కసారి కష్టమైనా సరే మంచి బందోబస్తు రోడ్ వేసుకుంటారు, పైసలు ఎక్కువైనా సరే. అర్థమైందా? సో అట్లనే ప్రతిదీ ఎంత కష్టమైనా సరే దాన్ని ఏ పద్ధతిలో చేయాలనో ఆ పద్ధతిలో చేస్తారు. ఒక్కసారి కష్టమవుతుంది కానీ అది దానికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. 100 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. మనోళ్ళు ఏం చేస్తారు, ఏ పూటకి ఆ పూటని దెబ్బ తగిలిందా బ్యాండేడ్ వేస్తా. ఎన్నిసార్లు అట్లా నువ్వు 10 సార్లు రోడ్ వేస్తే ఒక్కసారి పెట్టిన ఖర్చు కంటే 10 సార్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు బాధ అవుతుంది, నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ టెంపరీ బ్యాండ్ ఫిక్సింగ్ అనేది అవసరం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. మేధావుల ద్వారా టైం బౌండ్ కమిటీ, అంటే వాళ్ళు ఏడాదికి ఒక కమిటీ కాదు, విత్ ఇన్ 1 month 2 months లోపల సరిగ్గా అధ్యయనం చేసి అభివృద్ధి దేశాల్లో ఇట్లాంటివి కాకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారు అనేది నెల 2 నెలల ఒక మాక్సిమం 3 months లోపల కమిటీ చేసి అక్కడ ఏమేం చర్యలు తీసుకుంటారో అవన్నీ మన దేశంలో తీసుకోవాలి. అర్థమైందా? ఇవన్నిటి కోసమే అప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ కమిషన్ పెడితే నరేంద్ర మోడీ అనే దరిద్రుడు వచ్చి ఆ ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేని మనము దేశాన్ని, రాష్ట్రాలను ఎట్లా నిర్మిస్తాం? ఒక వందల కోట్ల మందికి 4 కోట్ల మంది జనాలకు కావాల్సిన అన్ని వ్యవస్థలు ఏర్పాటు కావాలంటే అందరి సలహాలు తీసుకోవాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి, అక్కడ లోకల్ ఉన్న ప్రజల యొక్క సలహాలు తీసుకొని దానికి ఈ అభివృద్ధి దేశాలు ఏం చేస్తున్నాయో ఆ విధంగా ఇంకా ఇన్నోవేటివ్ ఆలోచించి మనము దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్. గానీ ఉన్నదాన్ని నాశనం చేసి ఒక్కరిని మంచిగా ఉంటే చాలు, ప్రజలందరూ ఏడికన్నా పోని అని ఈ బీజేపీ అట్లనే చేస్తుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మనకంటే 1% కూడా మంచిగా లేదు. చెరువులు, కుంటలు అనేటి అది ఫుల్ లెవెల్ మనకు కావాలి. అవి మాక్సిమం ఏమైపోయినాయి, చాలా వరకు అలా సిల్ట్ తీస్తలేరు. ప్రతి సంవత్సరము పూడిక తీయాలి. ఆ యొక్క ఎండాకాలం రాగానే పూడిక తీయాలి. చెరువుకైనా కుంటకైనా దేనికైనా తీస్తే ఏమైతుందంటే దాని ఫుల్ కెపాసిటీ అది హోల్డ్ చేస్తుంది. చిన్న వర్షాలకి ఆ కుంటలు నిండుతాయి, కుంటలు చెరువులు అన్ని నిండుతాయి. అర్థమైందా? ఫుల్ కెపాసిటీ అయితే. కానీ ఇప్పుడు చాలా వరకు ఇంక్లూడింగ్ నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా, కానీ ఇప్పుడు ఒక దాదాపు 100 TMs తగ్గింది, ఫుల్ కెపాసిటీ లేదు అది. అంటే ఎందుకైంది? సిల్ట్ వచ్చి మట్టి కొట్టుకొని వచ్చి అది కుంటల చెరువులో నిండిపోతుంది. దాని ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నీటి లెవెల్ తగ్గినప్పుడు ఆ ఫుల్ కెపాసిటీ వచ్చేటట్టుగా సిల్ట్ తీయాలి. ప్లస్ అన్ని పనులు ఒకటే డిపార్ట్మెంట్ కు అప్పచెప్పొద్దు. దానికి సపరేట్ పెడితే వాళ్ళని ఏమైతుందంటే మోర్ రెస్పాన్సిబుల్ చేయొచ్చు, వాళ్ళని అకౌంటబిలిటీ చేయొచ్చు. అర్థమైందా? సిల్ట్ తీయడానికి ఒక డిపార్ట్మెంట్, కొత్త చెరువులు తవ్వడానికి ఒక డిపార్ట్మెంట్, ఉన్న చెరువులని పునరుద్ధరించడానికి అంటే పునరుద్ధరించడం అంటే ఇప్పుడు చెరువులు FTL గానీ, ఫుల్ ట్యాంక్ లెవెల్ గానీ, బఫర్ జోన్లు గానీ, ఆ చెరువులకు నీళ్లు రాకుండా అడ్డుపడేటువంటి రోడ్లు గానీ, కన్స్ట్రక్షన్ గానీ ఏమున్నా సరే వాటిని తొలగించడం ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని. అర్థమైందా? చెరువులు నిండితే మనకి నీళ్లు అదనంగా ఉంటాయి. రెండోది ఏంటంటే భూగర్భ జలాల యొక్క భూమిలోకి నీళ్లు ఎక్కువ అవుతాయి. ఎవరైనా బోరేసుకున్నా నీళ్లు వస్తాయి. అనేక రకాలుగా లాభం ఉంటది. చెట్లు పెరుగుతాయి, మళ్ళీ వర్షాలు పడతాయి. అర్థమైందా?
అతివృష్టి అనావృష్టి రావడానికి ప్రధాన కారణం ఏమైతుంది అంటే అసలు ఆ నీళ్ళని మనం ఒడిసి పట్టుకోలేకపోతున్నాము. ఆ పడ్డ నీళ్ళన్నీ నదుల్లోకి లేకపోతే సముద్రంలోకి కలిసిపోతున్నాయి. దానివల్ల ఏమైతుంది, ఎన్ని నీళ్లు పడ్డా మనకి యూజ్ అవుతలేవు. మనకు ఈ సిల్ట్ తీస్తలేము, చెర్ల సంఖ్య పెంచుతలేము. ఆ వచ్చిన పడ్డ నీళ్ళన్ని మన ఇండ్లలో కొట్టుకుపోయి 4 రోజుల తర్వాత సముద్రంలో కలుస్తున్నాయి, అంటే వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పడ్డ నీళ్ళని మనం పరిపూర్ణంగా వాడుకోవాలి. ఇంకా ఎక్సెస్ అయిన అదనం నీళ్లను వాటికి సరైన మార్గంలో మన ఇండ్ల దగ్గర రాకుండా దానికి ఒక దారి చూపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ దారి లోపల మనము ఆ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటే దాన్ని న్యాచురల్ దాంట్లో లొందలు కట్టుకుంటే ఆబ్వియస్లీ అలాగే వస్తాయి. నువ్వు ఇల్లు కట్టుకో, బొల్లు కట్టుకో. ఇలా ఏంది అది చూపెడతారు కదా, విల్లాలు హైదరాబాద్ సరౌండింగ్స్ లెక్క పెరిగి. సో ఆడ ఏది మొత్తం ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్కటి 10 కోట్ల ఇల్లు అంట. 10 కోట్ల ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అరే లొందలు ఎందుకు కట్టినవరా? చెరువున్న దగ్గర లేకపోతే ఆ ఈ గొలుసు కట్టు ద్వారా పోయే ప్రవాహంలో ఎందుకు కట్టుకున్నావు? మరి వాడు అమ్మినోడవాడు, పర్మిషన్ ఇచ్చినోడవాడు, ఇదంతా ఉంది. వాళ్ళు గత ప్రభుత్వాలు ఎవడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, టీడీపీ, కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడున్న బీఆర్ఎస్, డస్ నాట్ మ్యాటర్. గతంలో ఉన్న అధికారులు ఏ పార్టీ వాడైనా వాడు తప్పు చేసిండనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి గత తప్పుల గురించి ఎంచకుండా ఇప్పుడు ఏమేం చర్యలు తీసుకోవాలనో అవి తీసుకోవడం ఉత్తమం. అది ఏ పార్టీ వాడైనా సరే, ఏ పార్టీ ఓడి కట్టుకున్నా సరే, మనము దాన్ని పూర్తిగా మనము రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటి అంటే, సో రెండోది ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఈ చెరువులు అన్ని మనం మంచిగా చేస్తాం. మంచిగా చేసినాక ఏం చేస్తారు, మళ్ళా కొన్ని వేరే గవర్నమెంట్ వాడు వస్తాడు. వేరే గవర్నమెంట్ వాడు వచ్చిండు అనుకో, వాడేం చేస్తాడు, మళ్ళీ సేమ్ స్టోరీ చేస్తాడు, మళ్ళీ కబ్జా పెడతాడు, మళ్ళా పూడిక దిగాడు. కాబట్టి మళ్ళీ కబ్జా పెట్టకుండా ఉండాలంటే దానికి సరైన పాత్వేలు వేసి, దానికి అక్కడ కరెక్ట్ గా కావాల్సిన స్ట్రక్చర్ బిల్డ్ చేసి, ఎవడు కూడా దాని పరిధిని కేటాయించి, ఎవడు కూడా దాని దరిదాపులో కూడా మళ్ళీ కబ్జా పెట్టకుండా చేయాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. అంటే దానికి సరైనటువంటి బౌండరీస్ ని బిల్డ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో పాటు ఈ అడవులను రక్షించాల్సిన అవసరం. అంటే ఏమంటారు, మా దగ్గర ఏమంటారు అంటే నేచర్ ప్రిజర్వ్ సెంటర్ అంటారు. అంటే ఏంటంటే ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు అక్కడక్కడ తీసుకొని ప్రతి జిల్లాకి అక్కడ అడవులను పెంచాలి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ జరుగుతుంది, అట్లనే వర్షాలు పడతాయి. కాబట్టి నేచర్ ప్రిజర్వ్ సెంటర్